హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ అయితే పాతకాలం నాటి తమ్మకాయ ఫ్రై. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడైతే తిన్నాను ఇది. తర్వాత ఆన్లైన్లో అయితే సీడ్స్ అయితే తెప్పించుకొని వేసుకున్నానండి. ఒక 100 రూపాయల టబ్బులు అయితే వేసేసాను. ఇలా వేసుకున్న చెట్టుకైతే 2 తమ్మకాయలు అయితే కాసేసాయి. ఒకటైతే కొంచెం ముదిరింది, ఇంకొకటైతే లేతగానే ఉంది. ఈ తమ్మకాయ ఫ్రైకి అయితే లేతగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. ముందుగా అయితే తమ్మకాయలు నీట్గా అయితే కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసేసుకుందాము. ముందుగా అయితే ఇలా పైన కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకు పీసుల్లాగా అయితే వచ్చేస్తాయి. రెండు వైపులా ఇలా కట్ చేసుకొని ఈ పీసులను అయితే తీసేసుకోవాలండి. తర్వాత ఈ తమ్మకాయలను అయితే ఇలా సగానికి అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇదైతే కొంచెం ముదురుగా ఉందండి, అందుకు కొంచెం గట్టిగా ఉంది. మీరు తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్న తమ్మకాయలను అయితే తీసేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుందాము. నేనైతే ఈ తమ్మకాయ ఫ్రై అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైంకి అయితే నాకైతే చాలా బాగా వచ్చింది. మా అమ్మని అడిగి మరి నేనైతే ఈ తమ్మకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లోకి నీళ్ళు వేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయలను మొత్తాన్ని అయితే అందులోకి వేసేసుకోవాలండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవడం వలన కొంచెం తొందరగా అయితే ఇవైతే ఉడుకుతాయి అన్నమాట. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉడకనిచ్చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ తమ్మకాయలను అయితే బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించేసుకోవాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మసాలా కోసం అయితే ఇలా కొంచెం చిన్న సైజు అయితే కొబ్బరి తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ 2 తమ్మకాయలకైతే ఈ సైజ్ కొబ్బరి అయితే సరిపోతుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం మనకు రుచికి తగినంత అయితే వేసేసుకోవచ్చండి. తర్వాత వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలాగే వేసేసుకోవాలి. ఇది బాగా మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇలాగ మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టేసేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసేసుకుందాము. అవి మొత్తం బాగా మిక్స్ చేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, నేనైతే ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తమ్మకాయలను కూడా అందులోకి వేసేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే వీటిని మగ్గించేసుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత అయితే ఇవి ఇలా కొంచెం మగ్గాయి కదండి, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు వీటిని అయితే ఇంకా కొంచెం మగ్గనించేసేద్దాము. ఇలా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి మసాలాను అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అయితే మసాలా వాసన పోయేంత వరకు అయితే మగ్గనించేసుకుందాము. ఆ 2 నిమిషాల తర్వాత అయితే మనకు ఈ తమ్మకాయ ఫ్రై అనేది అయితే తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.